అప్పుడప్పుడు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతాయి. దాంతో టేకాఫ్ డిలే అవుతుంది. ఆ సమస్యను అధికారులు పరిష్కరించే వరకు ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో వెయిట్ చేయాల్సిందే. కొన్నిసార్లు ఇది 4, 5 గంటలు పట్టొచ్చు. తాజాగా ఇలాంటి అనుభవమే ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఎదురైంది. ఒకటి కాదు, 2 సార్లు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో దాదాపు 100 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకుపోయారు. 80 గంటలకు పైగా అవుతున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. సదరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమకు సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. థాయిలాండ్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయిలాండ్లోని ఫుకేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం 100 మంది ప్రయాణికులతో నవంబర్ 16న బయలుదేరింది. టేకాఫ్ తీసుకుంది. గాల్లోకి విమానం ఎగిరిన కాసేపటికే పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించారు. అలాగే ముందుకు వెళ్తే ప్రమాదమని ప్రయాణికులతో చెప్పారు. మళ్ళీ ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అలా మొదటిసారి విమానం దిగి ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చారు. అప్పుడు దాదాపు 6 గంటల పాటు వేచి చూశారు. తర్వాత విమానం సిద్ధంగా ఉందని మరోసారి విమానంలో ఎక్కించారు. ఇక రెండోసారి టేకాఫ్ తీసుకున్న తర్వాత కూడా ఇదే రిపీట్ అయింది. దాదాపు 2 గంటల తర్వాత మళ్ళీ ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయింది. మరోసారి సాంకేతిక లోపం కారణంగానే తిరిగి ఫుకెట్‌లో ల్యాండ్ చేశామని అధికారులు తెలిపారు. దాంతో ప్రయాణికులు సహనాన్ని కోల్పోయారు. రెండుసార్లు సేమ్ సీన్ రిపీట్ కావడంపై అధికారులను నిలదీశారు. దాదాపు 80 గంటలుగా ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు ఉండిపోయారు. చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. సోషల్ మీడియాలో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని చెబుతున్నారు. కాగా ఈ సంఘటనపై ఎయిర్‌లైన్స్ సంబంధిత వర్గాలు స్పందించాయి. టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారని, ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు చెప్పారు. అయితే తమ ప్యాసింజర్స్‌కు కావాల్సిన ఏర్పాట్లను అన్నీ చేశామని చెప్పారు. కొందరిని తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం 40 మంది ఫుకెట్‌లోనే ఉన్నారని, వారిని కూడా గమ్యస్థానాలకు చేరుస్తామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.